అమెరికాలో ట్రంప్ రాకముందే చాలా కన్సల్టెన్సీస్ మూతపడుతున్నాయి. సో ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. సో అవని కన్సల్టెన్సీస్ అన్నిటిని బ్లాక్ లిస్ట్లో పెడతారు కాబట్టి సో ముందుగానే చాలా కన్సల్టెన్సీస్ షట్ డౌన్ చేసేసుకుంటున్నాయి. ఆల్రెడీ ఇలాంటి కన్సల్టెన్సీస్ నుంచి H1B పిక్ అయిన వాళ్ళు కానివ్వండి, నెక్స్ట్ ఇయర్ H1B ప్రాసెస్ చేయాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సో ఆల్రెడీ H1B పిక్ అయిన వాళ్ళని చాలా మందిని రివోక్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఒకసారి కనుక మీ వీసా రివోక్ చేశారు అంటే ఆ స్టాంప్ అనేది మీ వీసా రికార్డ్లో ఎప్పుడు ఉంటుందన్నమాట. అండ్ డ్రాప్ బాక్స్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి, ఎక్కువగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉంటారు. సో రివోక్ చేయకముందే మీరు వేరే కంపెనీస్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేకాకుండా బ్లాక్ లిస్ట్ పెట్టే కంపెనీస్ కూడా మనకి ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ USCIS వెబ్సైట్లో బ్లాక్ లిస్ట్ కంపెనీస్ అన్ని చెక్ చేసుకొని అవి కాకుండా మంచి కన్సల్టెన్సీస్ కానీ మంచి కంపెనీస్ నుండి మీరు ట్రై చేయండి. బ్లాక్ లిస్ట్ కంపెనీస్ నుంచి మీరు ట్రై చేయడమే కాదు, అలాంటి కంపెనీ నుంచి మీరు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి